రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం ఏన సర్వనరీన్వస సమరే విజయిష్యసే ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనం జయామహం జపం నిత్యమక్షయం పరమం శివం సర్వమంగళమాంగళ్యం సర్వపాపప్రణాశనం చింతాశోక ప్రశమనమాయుర్వర్ధన ముత్తమం శ్రీరామాయణం యుద్ధకాండము నుండి ఈ శ్లోకములు గ్రహింపబడినవి. శ్రీరామచంద్రుని రావణునితో హమరములో పోరాడు సమయమున దేవతలతో కూడి వచ్చిన అగస్త్య మహర్షి శ్రీరామచంద్రుని దగ్గరకు వచ్చి విజయమును ఆశించి శ్రీరామచంద్రునకు ఆదిత్య హృదయమును ఈ విధముగా చేయమని బోధించినారు. శోకభావము అందరి హృదయములందును రమణము సలుపు మహాబాహువగు శ్రీరామ, ఈ సనాతనమైన గోప్యమగు స్తోత్రమును వినుడు. వత్స, దీనిని జపించినచో యుద్ధమందు శత్రువులందరిపై విజయమును పొందగలవు. గోప్యమగు ఈ స్తోత్రము యొక్క పేరు ఆదిత్య హృదయం. ఇది పరమ పవిత్రమైనదియు సమస్త శత్రువులను నాశనమునర్చునదు అయి ఉన్నది. దీనిని జపించుటచే సదా విజయము కలుగును. ఇది నిత్యమై అక్షయమై పరమ కళ్యాణదాయకమైనట్టి స్తోత్రం. ఇది మంగళమైనది. దీనిచే పాపములన్నీ నశించును. ఇది చింతను శోకమును తొలగించును. ఇది ఆయుష్యును అభివృద్ధిపరచు ఉత్తమ సాధనమై ఉన్నది అని ఈ విధముగా అగస్త్య మహర్షి యుద్ధరంగమున శ్రీరామచంద్రుని విజయము ఆశించి ఆదిత్య హృదయమును ప్రబోధము చేసినారు. శుభం. రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం ఏన సర్వనరీన్వస సమరే విజయిష్యసే ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనం జయామహం జపం నిత్యమక్షయం పరమం శివం సర్వమంగళమాంగళ్యం సర్వపాపప్రణాశనం చింతాశోక ప్రశమనమాయుర్వర్ధన ముత్తమం
శ్రీరామాయణం యుద్ధకాండము నుండి ఈ శ్లోకములు గ్రహింపబడినవి. శ్రీరామచంద్రుని రావణునితో సమరములో పోరాడు సమయమున దేవతలతో కూడి వచ్చిన అగస్త్య మహర్షి శ్రీరామచంద్రుని దగ్గరకు వచ్చి విజయమును ఆశించి శ్రీరామచంద్రునకు ఆదిత్య హృదయమును ఈ విధముగా చేయమని బోధించినారు. శోకభావము అందరి హృదయములందును రమణము సలుపు మహాబాహువగు శ్రీరామ, ఈ సనాతనమైన గోప్యమగు స్తోత్రమును వినుడు. వత్స, దీనిని జపించినచో యుద్ధమందు శత్రువులందరిపై విజయమును పొందగలవు. గోప్యమగు ఈ స్తోత్రము యొక్క పేరు ఆదిత్య హృదయం. ఇది పరమ పవిత్రమైనదియు సమస్త శత్రువులను నాశనమునర్చునదు అయి ఉన్నది. దీనిని జపించుటచే సదా విజయము కలుగును. ఇది నిత్యమై అక్షయమై పరమ కళ్యాణదాయకమైనట్టి స్తోత్రం. ఇది మంగళమైనది. దీనిచే పాపములన్నీ నశించును. ఇది చింతను శోకమును తొలగించును. ఇది ఆయుష్యును అభివృద్ధిపరచు ఉత్తమ సాధనమై ఉన్నది అని ఈ విధముగా అగస్త్య మహర్షి యుద్ధరంగమున శ్రీరామచంద్రుని విజయము ఆశించి ఆదిత్య హృదయమును ప్రబోధము చేసినారు. శుభం.